నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తున్నారు పబ్లిక్ పల్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నకిలీ మద్యం గురించి. ఇది పార్ట్ 2. ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాము, అది మీరందరూ కూడా చూశారు. చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ టాపిక్ పైన నేను వీడియో చేయాలి, లేదంటే ఈ టాపిక్ పైన నేను మళ్ళీ మాట్లాడాలని అయితే అనుకోలేదు, కానీ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నకిలీ మద్యం విషయంలో దొరికినటువంటి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే. ఇతను టీడీపీ పార్టీ తరఫున టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి దొరకబట్టి టీడీపీ పార్టీపై పడినటువంటి బురదను తుడుచుకునే క్రమంలో 40 నుంచి 45 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి టీడీపీ పార్టీ ఇంత నీచమైన రాజకీయం చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యరు. బహుశా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి రాజకీయం టీడీపీ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నకిలీ మద్యం అనేది బయటపడి దాదాపు వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల తర్వాత, అంటే ఒక 4 రోజుల ముందు, టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్టర్ చూశాను. ఆ పోస్టర్ వెనకాల ఎంత దరిద్రమైన రాజకీయం ఉంది, దాని అర్థం ఏందనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఒకసారి పక్కన పోస్టర్ ప్లే చేస్తాము, చూడండి. ఈ పోస్టర్ లో ఉన్నదేంది? జయచంద్రారెడ్డి అనేవాడు వైసీపీ పార్టీలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు, సహచరుడు, అతనితో సన్నిహితంగా ఉంటాడు. ఈ కల్తీ మద్యం, నకిలీ మద్యం అనేది పూర్తిగా వైసీపీకి సంబంధం. వైసీపీ వాళ్ళు వాళ్ళ కన్నుసన్నల్లో చేస్తున్నటువంటి కుంభకోణం ఇది అనేసి ఆ పోస్టర్ అర్థం. కానీ అతను ఎవరు? నకిలీ మద్యం కేసులో దొరికినటువంటి జయచంద్రారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్. తమ్మలపల్లి నకిలీ మద్యం కేసులో ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయింది. ఎవరు? జయచంద్రారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేనే కదా. గతంలో అతను వైసీపీ కావచ్చు, 2024 ఎలక్షన్ల తర్వాత టీడీపీలోకి వచ్చిండు కదా, ఎలక్షన్లకు ముందు టీడీపీలోకి వచ్చిండు కదా. కొంచెం ఇంకిత జ్ఞానం అనేది పెట్టి టీడీపీ అనేది పనిచేయాలి కదా. ఇక్కడ సోషల్ మీడియాలో ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నట్లే కదా. మనందరం గమనిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇతను సన్నిహితుడు అనేది టీడీపీకి ఎప్పుడు గుర్తొచ్చింది? జయచంద్రారెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు గుర్తు రాలేదు. జయచంద్రారెడ్డికి టీడీపీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చే వరకు గుర్తు రాలేదు. కేవలం జయచంద్రారెడ్డి నకిలీ మద్యంలో దొరికినప్పుడు మాత్రమే ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహితంగా ఉంటాడు, వైసీపీ పార్టీ అతను అనేది అప్పుడు మాత్రమే గుర్తొచ్చింది. వైసీపీ పార్టీలో నుంచి టీడీపీలో జాయిన్ అయినప్పుడు ఇతను ఏ పార్టీ నుంచి వస్తున్నాడు అనేది తెలియదా? వైసీపీ పార్టీని అక్కడ రాజీనామా చేసిన తర్వాతనే కదా మీరు ఎమ్మెల్యే పదవి అనేది ఇచ్చింది, ఎమ్మెల్యే సీట్ అనేది ఇచ్చింది. అప్పుడు ఇతను వైసీపీ అనేది తెలియదా? అంటే మన మీద పడ్డ బురదను మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఒక మంచి, ఇప్పుడు మీ ద్వారా జరిగింది తప్పన్నప్పుడు ఇంకో మంచి చేసి దాన్ని క్లీన్ చేసుకోవాలి. కానీ ఇట్లాంటి నీచమైన రాజకీయం చేయటం అసలు టీడీపీ నుంచి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కూడా అతనికి ఏమన్నా సామాన్యమైనటువంటి పదవి ఇచ్చారా? లేదంటే ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి కార్యకర్తలకు ఒక టవల్ కట్టి ఇంకా నువ్వు పార్టీలో ఉన్నావు అని చెప్పి ఇంట్లోకి పంపించి కూర్చోబెట్టినరా? లేదు కదా. ఒక ఎమ్మెల్యే పదవి బీఫామ్ చేసి ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, అప్పుడు అతను వైసీపీ కూడా గుర్తు రాలేదు. అంటే మనం తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ మీద నెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ టీడీపీ రాజకీయం ఎట్లా ఉందంటే, లేదంటే ఈ కూటమి పరిపాలన కూడా ఎలా ఉందంటే, దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా గత ప్రభుత్వం అనే రుద్దుకుంటూ వస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం గురించి ప్రజలు మర్చిపోయారు, కానీ ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని గుర్తు చేసే పనిలోనే ఉంది. వాళ్ళని అడ్డుకునే క్రమంలో వాళ్ళని కూటమి ప్రభుత్వమే హైలైట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ జయచంద్రారెడ్డి లాంటి అవకాశవాదులకు ఇలానే జరగాలి. అంటే పార్టీ ఓడిపోతుందనో, పార్టీ ప్రజలలో తక్కువగా ఉందనో, నీ రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడ వదిలేసి ఇక్కడ జాయిన్ అయితే, అంటే వీళ్ళందరిని ఏమనాలంటే అవకాశవాదులనే అనాలి. రాజకీయ స్వలాభం, ప్రజలకు సేవ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అయితే కాదు. అటువంటి ముఖ్య ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇటువంటి నీచమైన పనులు చేయరు. నకిలీ మద్యం ఇవన్నీ చేసేటోళ్ళు మనల్ని ఏలుతున్నారు, మనల్ని పరిపాలిస్తున్నారు. ఈ జయచంద్రారెడ్డి అనే వాడికి ప్రజలు శిక్షించరు. ఎందుకంటే ఆ టైంకి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే, ఎవరు ఎక్కువ మందులు ఇస్తే, ఎవరు చీరేస్తే ఈ చూసే ఓట్లు వేస్తారు ప్రజలు ఓట్లు వేయలేరు. సరైన ఆలోచించి వాళ్ళని ఎన్నుకోలేరు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళని మాత్రమే గెలిపిస్తారు ప్రజలు ఇలా గుడ్డిగా ఉండబట్టే ఇటువంటి అవకాశవాదులు, జయచంద్రారెడ్డి లాంటి అవకాశవాదులు ఇలా తయారయ్యారు. కానీ ఇటువంటి వాడికి టీడీపీ సరైన బుద్ధి చెప్పిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీని వీడి, వైసీపీకి వెన్నుపోటు పొడిచి వచ్చి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఈ నకిలీ మద్యం కేసు బయటపడటం కావచ్చు, నిర్మోహమాటంగా పార్టీలోంచి సస్పెండ్ చేయడం కావచ్చు, కరెక్ట్ అయిన పద్ధతి ఇది. జయచంద్రారెడ్డికి తగిన శాస్త్ర జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ టీడీపీ కూడా 3 రోజుల క్రితం వరకు మన ఎమ్మెల్యేనే, 3 రోజుల క్రితం వరకు మన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, మన పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి కనీస కనికరం లేకుండా సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంది. జయచంద్రారెడ్డితో మాకు ఎటువంటి సంబంధం లేదు,
జయచంద్రారెడ్డి వైసీపీ వాడు, పెద్దిరెడ్డికి అనుచరుడు, పెద్దిరెడ్డితో సన్నిహితంగా ఉంటాడు, వైసీపీ పార్టీతో ఇప్పటికి సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి చెప్పుకుంటూ జయచంద్రారెడ్డిని ఒక శత్రువులాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. అంటే జయచంద్రారెడ్డికి పడాల్సిన శిక్ష కోర్టు కంటే ముందు కూడా టీడీపీ పార్టీ నుంచి పడుతుంది. ఇటు వైసీపీ వాళ్ళు ఊరుకున్నారా? వాళ్ళు కూడా. జయచంద్రారెడ్డి అనే ఒక విధవ టీడీపీకి సంబంధించినోడు, టీడీపీ ద్వారా ఎమ్మెల్యేగా గెలిచినోడు, టీడీపీ వాళ్ళ చేతుల్లో వాళ్ళ బలం చూసుకొని ఈ నకిలీ మద్యం చేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. వాళ్ళు రెండు పార్టీల నుంచి ఇప్పుడు జయచంద్రారెడ్డిని వెలేసిండు. ఒక గతంలో ఏదన్నా పల్లెటూర్లలో తప్పు చేసిన వాళ్ళు ఊర్లోంచి ఎలా వెలేస్తారో ఇప్పుడు రాజకీయం నుంచి జయచంద్రారెడ్డిని వెలేసినట్టే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు బలమైన పార్టీలు రెండే, టీడీపీ, వైసీపీ. ఇది జనసేన అనేది ఒక పెద్ద పార్టీ ఏం కాదు, లేదంటే జనసేన అనేది అంత పెద్దగా నిలిచే పార్టీ ఏం కాదు, ఒక పోటీగా నిలిచే పార్టీ ఏం కాదు. ఈ రెండు పార్టీలలో నుంచి కూడా గెలేసిండ్రు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అనేది ఆయన రాజకీయం మనకు తెలిసిందే కదా, ఈ జయచంద్రారెడ్డిని ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు.